హలో! హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మా ఇంట్లో వాళ్ళతో కువైట్ డిష్ మచ్బూస్ ట్రై చేపిద్దామని, ఆ ఫ్లేవర్ వచ్చేటట్టు కొంచెం మనకు సెట్ అయ్యేటట్టు కుక్ చేసేస్తున్నా చాలా సింపుల్‌గా. దానికోసం ముందుగా ఆయిల్‌లో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో వేసుకొని బాగా మగ్గించుకోవాలి. దాని తర్వాత చికెన్‌ని చాలా పెద్ద పెద్ద ముక్కలుగా తీసుకోవాలనమాట. ఇందులో ఉన్న స్పెషాలిటీ అది. చికెన్‌కి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేశాను నేను. యాక్చువల్లీ ఏంటంటే కువైటీ వాళ్ళు స్పైస్‌ని అస్సలు ప్రిఫర్ చేయరు. కాబట్టి వాళ్ళు కారం యాడ్ చేసుకోరు. సెకండ్ థింగ్ ఏంది అంటే వాళ్ళు చికెన్ మసాలా, గరం మసాలా కూడా యాడ్ చేయరు. వాళ్ళు జస్ట్ మద్రాస్ స్పెషల్ మసాలా అని వస్తది. అది మాత్రమే వేసుకుంటారు. ఇంకా పసుపు, ఉప్పు అనేది కామన్. కానీ మనం కొంచెం స్పైస్‌ని ప్రిఫర్ చేస్తాం కాబట్టి గరం మసాలా, కారం యాడ్ చేసామన్నమాట. అలా కాకుండా ప్యూర్ అదే కావాలనుకుంటే అస్సలే కారం వేయకుండా కుక్ చేసుకోవాలి. సో, అలా చికెన్ వేసిన తర్వాత దాంట్లో అది కొంచెం బాగా మగ్గిన తర్వాత కొత్తిమీర, పుదీనా అన్నీ వేసి మగ్గించుకోవాలి. మగ్గించుకొని వాటర్ నేనైతే 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. 4 గ్లాసుల బియ్యంకి 8 గ్లాసులు నీళ్ళేసుకొని చికెన్‌ని 40 నిమిషాలు తప్పకుండా ఖచ్చితంగా ఉడికించుకోవాలి. టైం పెట్టుకొని మరి. 40 నిమిషాలు బాగా సాఫ్ట్‌గా ఉడికిన తర్వాత చికెన్ ముక్కలన్నింటినీ బయటకు తీసేసుకోవాలన్నమాట. చికెన్ ముక్కలన్నింటినీ బయటకు తీసేసుకొని అందులో ఆ వాటర్‌ని వడబోసేయొచ్చు. ఆ టమాటో, పచ్చిమిర్చి అదంతా రాకుండా. నేనైతే టమాటో ఫ్లేవర్‌ని ఎంజాయ్ చేస్తాను కాబట్టి అలానే రైస్ ఏసేసుకుంటున్నా. సో, రైస్ వేసేసుకున్న తర్వాత దీంట్లో ఎండు నిమ్మకాయలు వేస్తారు. సో, నాకది అవైలబుల్ లేదు కాబట్టి నేనైతే పచ్చి నిమ్మ పండునే వేస్తున్నా. ఒకటి తీసుకుంటే చాలు. నాకు రైస్ ఎక్కువ ఉంది కాబట్టి ఫుల్ వేసుకున్నాను. రైస్ తక్కువ ఉన్న వాళ్ళు హాఫ్ వేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు పక్కకు పెట్టేయచ్చు. అలానే ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్‌ని ఇలా ఆయిల్‌లో రెడ్‌గా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ అది చిట్లి మీద చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న పీసెస్ అన్నింటిని రైస్ కుక్ అయిపోయిన తర్వాత రైస్ పైన పెట్టేసి కొద్దిసేపు మూత క్లోజ్ చేసేసి పెట్టేసుకొని ఆవిరికి పెట్టేయాలన్నమాట. అలా మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత ఒక 2 మినిట్స్, 3 మినిట్స్ అలా మూత పెట్టేస్తే చాలు. స్విమ్‌లో పెట్టేసి అది ఫినిష్ అయిపోయిన తర్వాత కంప్లీట్ లుక్ అయితే మీకు చూపిస్తాను చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. దీంట్లో కాంబినేషన్ వచ్చేసి పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉప్పు, పచ్చికారం దంచుకొని కీరాలో పెరుగు, సాల్ట్ కలుపుకొని ఇలా రైతాలాగా తింటే సూపర్ ఉంటది టేస్ట్. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోని లైక్, షేర్, ఛానల్‌ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్. బాయ్ బాయ్.